హలో ఫ్రెండ్స్, ఇప్పుడే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ అయితే చూసొచ్చాను భయ్య. అసలు మైండ్లో అలా తిరుగుతుంది భయ్య, మైండ్లో అలా తిరుగుతుంది. మీకు ఇప్పటికే టాక్ వచ్చేసి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే స్పాయిలర్స్ ఏమీ రివీల్ చేయను, మీరు భయపడొద్దు, ఆఖరి వరకు వీడియో చూడండి. ఏంటి భయ్య, ఏంటి నిజంగా ఆనంద బాష్పాలు అయితే వచ్చాయి భయ్య. ఎందుకంటే ఒకప్పుడు సూపర్ హీరో సినిమాలు చూడాలంటే హాలీవుడ్ సినిమాలే దిక్కు. కానీ ఈరోజు మన ఇండియాలో, అది మన టాలీవుడ్లో మన తెలుగు సినిమా ఈ రేంజ్లో అదరగొడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు భయ్య. హ్యాట్స్ ఆఫ్ టు నాగస్విన్, అలాగే హ్యాట్స్ ఆఫ్ టు రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే ఆయన సైన్ చేయటం వల్ల ఈ మూవీ ముందుకెళ్ళింది. ఎంత అద్భుతమైన మూవీ. మహాభారతాన్ని బేస్ చేసుకుని, ఇక ఫ్యూచరిస్టిక్లో రాబోతున్న కల్కిని బేస్ చేసుకుని, ఇది హిస్టరీ, ఇది చరిత్ర అనే విధంగా, ఇది కల్పితం కాదు అనే విధంగా సూపర్ హీరో కాన్సెప్ట్తో తీయటం అంటే మామూలు విషయం కాదు భయ్య, మామూలు విషయం కాదు. ఈ కల్కి మూవీ యొక్క వరల్డ్ బిల్డింగ్ కానీ, మహాభారతంలోని క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసిన విధానం కానీ అన్నీ అదరగొట్టేసినాయి భయ్య. ఎస్పెషల్లీ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్. అంతే. బాహుబలి తర్వాత అంత ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా అంటే కల్కియే భయ్య, కల్కినే. అలాగే ఈ మూవీలో చాలామంది క్యామియోస్ ఉన్నాయి. మీరైతే థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత చెప్పుకునే క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే అమితాబ్ బచ్చన్ గారిది భయ్య. ఆయన 80 ఏళ్ళ వయసులో కూడా అశ్వత్థామ రోల్లో ఆదరగొట్టేశాడు. ఆయన స్క్రీన్ అపీరెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక నెక్స్ట్ కమల్ హాసన్ గారు భయ్య. ఇక పనిగట్టుకుని పర్ఫెక్ట్ రోల్స్ అన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయేమో. ఇక ఆ క్యారెక్టర్కి ఆయన తప్ప ఎవరిని ఊహించుకోలేం, అంత అద్భుతంగా ఆయనకి సెట్ అయిపోయింది. ఈ విధంగా ఫస్ట్ ఎంట్రన్స్ 5 నిమిషాలు అసలు మిస్ అవ్వద్దు భయ్య. 5 నిమిషాలు పోర్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి అలా వరల్డ్ బిల్డింగ్ చేసిన విధానం, రెబల్ స్టార్ ప్రభాస్ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం, అలాగే కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంతా కూడా బిల్డ్ చేసిన విధానం అంతా అదిరిపోయింది భయ్య. ఇక ఇంటర్వెల్లో వచ్చే సీక్వెన్స్ అయితే ఇక ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా, ఎంత వేలలు వేసినా తనివి తీరదు భయ్య. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం ఫస్ట్ హాఫ్కి మించి హై ఇచ్చింది భయ్య, ఫస్ట్ హాఫ్కి మించి. ఇక లాస్ట్ 30 మినిట్స్ అయితే ఇక గూస్ బంప్స్ భయ్య, ఇంకా కళ్ళు అలా రెప్ప కూడా వేయలేం. లాస్ట్ 30 మినిట్స్ అసలు ఏంటి, 4-5 హాలీవుడ్ సినిమాలు ఒకే సారి చూసినట్టు అనిపించింది భయ్య. ఒకే టికెట్ పైన 4-5 హాలీవుడ్ సినిమాలు అంటే డీసీ వాళ్ళది, మార్వెల్స్ వాళ్ళది, స్టార్ వార్స్, ఇక ఇంటర్నల్స్, వీళ్ళందరూ కలిపి, ఇవన్నీ సినిమాలు కలిపి ఒకే ఫ్రేమ్ మీద ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది భయ్య లాస్ట్ 30 మినిట్స్. అసలు సీజీ వర్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అదరగొట్టేశాడు సంతోష్ నారాయణ్. సాంగ్స్ బాగున్నాయి. ఇక టాప్ నాచ్ భయ్య, అది ఇది లేదు, వంక పెట్టనాకైతే ఏమీ లేదు భయ్య. ఇక మీరైతే ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఇక మాటల్లో చెప్పలేమన్నమాట. అంత అద్భుతంగా ఈ సినిమా అయితే మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్కడక్కడ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఇవన్నీ వాడుకున్నారు, అవన్నీ అవసరం, వాడుకోవాలి కూడా. అది లేదు ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు భయ్య. కామెడీకి కామెడీ, మైథలాజికల్కి మైథలాజికల్, ఇక సైన్స్ ఫిక్షన్కి సైన్స్ ఫిక్షన్, ఇక అన్నీ మిక్సీ చేసి ఏదో అంటారు కదా సినిమా వాళ్ళు, ఏంటది ఫుల్ మీల్స్ తిన్నట్టే భయ్య. ఫుల్ మీల్స్ తిన్నట్టే. ఈ మూవీకి వెళ్ళారంటే ఒకే టికెట్ పైన 10 సినిమాలు చూసినట్టే, ఫుల్ మీల్స్ తిన్నట్టే. ఇంకెంతకన్నా ఏం చెప్పలేను భయ్య, ఇంకెంతకన్నా ఏం చెప్పలేను. మరి మీరు కానీ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే డే 1 ఈ మూవీకి ఎంతవరకు రావచ్చు, లాంగ్ రన్లో ఎంతవరకు కొట్టచ్చు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ.